ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము ఈ 10వ వచనాన్ని మరోసారి నేను చదువుతున్నాను, వినండి. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ముద్రలను విప్పుతూ ఉన్నప్పుడు ఇది 5వ ముద్ర విప్పుచున్నప్పుడు జరుగుతున్న సంఘటన. గత వారము మీకు ఈ 5వ ముద్ర విప్పినప్పుడు ఆ 9వ వచనములో ఆ బలిపీఠము కింద ఉన్న ఆత్మలు, ఆ బలిపీఠాన్ని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పారు. వీరు ఎప్పటి కాలము వారంటే 7 సంవత్సరాల శ్రమల కాలంలో సంఘము పరలోకానికి ఎత్తబడిన తరువాత భూమి మీద భయంకరమైనటువంటి శ్రమలు వచ్చాయి, మహాశ్రమలు వస్తున్నాయి. ఆ కాలములో వీరు హతసాక్షులైన వారు. ఎందుకంటే క్రీస్తు వ్యతిరేకి దేవాలయములో తన రూపముతో ఒక విగ్రహాన్ని పెట్టాడు. ఇప్పుడు అందరినీ బలవంతం చేస్తున్నాడు ఆ విగ్రహానికి నమస్కరించాలని, ఆ విగ్రహానికి బలి అర్పించాలని, ఆ విగ్రహానికి నైవేద్యము పెట్టాలని బలవంతం చేస్తున్నప్పుడు అప్పుడు అక్కడున్న ఆ ప్రజలకు ఆ కాలంలో వారికి అర్థమైంది, దేవునికి విగ్రహానికి చాలా వ్యతిరేకం కదా, విగ్రహానికి మొక్కకూడదని స్పష్టంగా ధర్మశాస్త్రం చెప్తుంది, బైబిల్ చెప్తుంది. కనుక ఈ విగ్రహానికి మొక్కమంటున్నాడంటే ఇతడు క్రీస్తు కాడు, క్రీస్తు వ్యతిరేకి, విరోధి అని వారికి అర్థమయ్యి వారు ఆ విగ్రహానికి మొక్కనందువలన, బలర్పించనందువలన, ఆ నైవేద్యాన్ని స్వీకరించనందువలన వారిని హతమార్చారు, హతసాక్షులుగా వారు గావింపబడ్డారు. ఎందుకంటే సంఘము పరలోకానికి ఎత్తబడింది. పరలోకానికి వెళ్ళినప్పుడు పరదేశు ఖాళీ అయింది కనుక పాతాళములో నుండి ఆ చెరను పరదేశు 3వ ఆకాశంలోనికి వెళ్ళి అక్కడ ప్రభు పెట్టినప్పుడు ఆ పరదేశంలో ఉన్న వారందరూ బయటికి వచ్చి ప్రభుతో కూడా పరలోకానికి వెళ్ళారు కనుక ఆ పరదేశు మూయబడింది. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలములో చనిపోయినటువంటి ఆ హతసాక్షులు వారు పరలోకములో ఉన్న బలిపీఠము క్రిందకు చేర్చబడ్డారు ఆత్మలు. వీరెవరో వారి భాషను బట్టి మనకి కొంత అర్థమవుతుంది. చూడండి ఏమన్నారు అక్కడ 10వ వచనంలో, వారు నాథా అని పిలుస్తున్నారు. మొదటిది నాథా అంటే నాథుడు. సమస్తమునకు నాథుడు ఎవరు? సమస్తమునకు ఆధారం ఎవరు? సమస్తమును సృష్టించిన వాడెవరు? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఈ ఎవరు? సమస్తము సృష్టించిన సృష్టికర్త మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు జన్మించినప్పుడు 40వ రోజు యేసోబు మరియమ్మలు ఆ చిన్న బిడ్డను తీసుకొని దేవాలయానికి వెళ్ళారు. ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు.
ఆయన పేరు సిమ్యోను. ఈ సిమ్యోను చాలా భక్తిపరుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. ఆయనకు ఒక వాగ్దానం ఉంది. పరిశుద్ధాత్ముడు ఒక వాగ్దానం చేశాడు, క్రీస్తు యేసు లోక రక్షకుణ్ణి నువ్వు చూడకుండా చనిపోవు అని. ఆ వాగ్దానం కోసం ఆయన కనిపెట్టుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ మరియమ్మ యేసోపులు ఆ బాలుడైనటువంటి యేసుక్రీస్తుని దేవాలయానికి తీసుకుని వెళ్ళారో, అప్పుడు ఆ సిమ్యోను ఆ బిడ్డను ఎత్తుకొని, చూడండి 2వ అధ్యాయము 29వ వచనం, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున. నాథా, ఇప్పుడు సమస్తమునకు సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చెప్తాను నేను అది కూడా. ఇప్పుడు నాథా అని పిలుస్తున్నాడు. నాథా అని భాష ఎవరు వాడతారు అంటే యూదులు వాడతారు. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవా అంటాము, తండ్రి అంటాము. ఎందుకంటే మనకు ప్రార్థన యేసుక్రీస్తు వారు నేర్పించినప్పుడు, మీరు ప్రార్థన ఈ విధంగా చేయాలి, పరలోకపు తండ్రి, పరమునున్న తండ్రి అని పిలవమన్నాడు. మీరు మీ గదిలోనికి వెళ్ళి తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. కనుక ఈనాటి సంఘము తండ్రి అని పిలుస్తారు, తండ్రిని ఆరాధిస్తారు. కానీ యూదులు తండ్రి అయిన దేవుణ్ణి ఏమని పిలుస్తున్నారంటే నాథా అని పిలుస్తున్నారు. నాథా అంటే నాథుడు. దేనికి నాథుడు? సమస్త సృష్టికి నాథుడు, సమస్త సృష్టిని సృష్టించిన వాడు. ఈ సిమ్యోను చూడండి, ఆయన ఆ బిడ్డను ఎత్తుకొని, ఇప్పుడు నన్ను సమాధానముతో పోనిచ్చుచున్నావు. ఇప్పటి వరకు నాకు సమాధానం లేదు. ఈ ఇశ్రాయేలీలకు రక్షకుడు జన్మించాలని కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నా ప్రజలను కనికరించమని ప్రార్థన చేస్తూ ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ఇప్పుడు యేసును ఎప్పుడైతే ఆయన చూశాడో, ఆ 2 చేతులతో ఆయన ఎత్తుకొని తండ్రితో చెప్తున్నాడు, నాథా అని చెప్పి, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. సమాధానముతో. ఏమండి, మనం కూడా చనిపోయేటప్పుడు సమాధానముతో చనిపోవాలి. దేవుని రాజ్యమునకు ప్రవేశించాలంటే మన జీవితాల్లో సమాధానం ఉండాలి, కుటుంబంలో సమాధానం ఉండాలి, బిడ్డలలో సమాధానం ఉండాలి, అందరితో సమాధానం ఉండాలి. ఈరోజు మనము సమాధానం లేకుండానే జీవిస్తూ ఉన్నాం. సమాధానం లేని పరిస్థితులు సాతానుడు కలుగు చేస్తున్నాడు. ఈ సిమ్యోను ఆయన భక్తిని చూడండి. ఆయన నీతిమంతుడు. సిమ్యోను గురించి ఏం రాయబడిందంటే ఆయన నీతిమంతుడు అని రాయబడింది. ఆయన చూడండి కనిపెట్టుచున్నాడు. ఎవరు? ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుచున్న భక్తిపరుడు. చక్రయ ఎలిజబెత్తుల్లాగా వారు భక్తితో జీవించిన రీతిగా, నీతిమంతులుగా జీవించిన రీతిగా ఈ సిమ్యోను కూడా భక్తిలో, నీతి కలిగిన భక్తిలో జీవిస్తూ ఉన్నాడు. చూడండి చూడండి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఈ సిమ్యోను నాథా అని యేసును పిలుస్తున్నాడు. అంటే యేసు మీద ఎంత విశ్వాసం ఉంచాడో, అంటే ఇశ్రాయేలీలకు రక్షణ ఇదిగో ప్రభువులో ఉన్నదని అక్కడ అంటాడు. చూడండి, మీరు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను
నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. ఇప్పుడు యేసు ఎవరంటే సకల ప్రజలకు రక్షణ కలుగజేసే రక్షకుడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ యేసులోనే ఉంది. యేసు క్రీస్తు మాత్రమే రక్షకుడుగా ఉన్నాడు. నాథా, నాథుడా, సమస్తమును సృష్టించినవాడా. ఇంకో చోట వారు చెరసాలలో వేయబడి విడుదల పొందిన తర్వాత పేతురు, యోహానులు కూడా ఒక ప్రార్థన చేస్తున్నారు. మీరు చూడండి, దాన్ని కూడా అపోస్తుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. 4వ అధ్యాయము 23వ వచనం చదవమ్మా. వారు విడుదల నుండి తన స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను వారికి తెలిపి దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాథా, ఇప్పుడు వీరేమంటున్నారు? నాథా అంటున్నారా లేదా? 24వ వచనంలో వారు విని ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మొర్రపెట్టారు. ఏమని మొర్రపెట్టారు? నాథా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడు. సమస్తమును కలుగజేసిన వాడు, అన్నిటినీ కలుగజేసిన వాడు ఎవరు? యోహాను రాసిన సువార్త ఇందాక చెప్పానుగా, 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. 1వ అధ్యాయం. ఆయన ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఏంటంట? చూడండి, సమస్తము అంటే కనపడే సృష్టి సమస్తము ఆయన మూలముగా కలిగాను. ఆయన అంటే యేసుక్రీస్తు. ఆయన దేవుని యొద్ద ఉన్నాడు. ఆయన మూలముగానే సృష్టి అంతా కలిగింది. ఇక్కడ అంటాడు, ఏమన్నాడు? నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు నీవు. అంటే సృష్టించిన వాడవు, నాథుడవు నీవు. ఏమండి, ఇంకొక మాట చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. 1వ అధ్యాయము 15వ వచనం. ఎవరంట ఆయన అంటే? ఆయన అనే కాడ యేసు అని పెట్టుకోవాలి బైబిల్ చదివేటప్పుడు. ఆయన అనే మాటకు యేసు అని అర్థం. ఆయన అదృశ్య స్వరూపి అయి ఆది సంభూతుడు. ఆది అంటే ఏంటి? ఆది అంటే ప్రారంభము, మొదటిది. ఆది సంభూతుడు. సంభూతుడు అంటే సంభవింప చేసినవాడు, కలుగజేసినవాడు, సృష్టించినవాడు. ఎవరు కలుగజేసినవాడు? ఎవరు సృష్టించినవాడు? ఎవరు సంభూతుడు అంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి అన్నాడు. ఆయన అంటే యేసుక్రీస్తు. ఈ సమస్తమును సృష్టించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే ఆయనే నాథా. ఆ తర్వాత ఆయన గురించి ఇంకొక మాట చెప్పబడింది. నాథా అన్న తర్వాత ఏమన్నాడు? ఇక సత్య స్వరూపి. ఇది దేవుణ్ణి స్తుతిస్తున్నారండి వాళ్ళు. ఆ బలిపీఠము కింద ఉన్న ఆత్మలు ప్రార్థనకు ముందు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ప్రార్థనకు ముందు దేవుణ్ణి మనం కనపరచాలి. దావీదు రోజుకు ఎన్నిసార్లు దేవుణ్ణి స్తుతించాడు అమ్మా? 7 సార్లు.
దావీదు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ఎన్నిసార్లు? 3 సార్లు ప్రార్థన చేశాడు. 7 సార్లు దేవుణ్ణి స్తుతించి 3 సార్లు ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఏది ఎక్కువగా ఉంది? స్తుతించటమే ఎక్కువగా ఉంది. ప్రార్థించటము కన్నా దేవుణ్ణి స్తుతించటము చాలా ముఖ్యమని గమనించండి. స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు, ఆయన్ని స్తుతించాలి. ప్రార్థించడానికి ముందు నీవు చేయాల్సిన పని ఏమిటంటే ఆయన్ని స్తుతించాలి. ఇప్పుడు ఈ బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలు ఆయనను స్తుతిస్తున్నారు. నాదా, ఈ సమస్తమునకు నాదుడవు నీవే, ఈ సృష్టికి సృష్టికర్తవు నీవే, భూమిని సృష్టించిన వాడవు నీవే, ఆకాశమును సృష్టించిన వాడవు నీవే, భూమి క్రింద ఉన్న నీటిని సృష్టించిన వాడవు నీవే, ఈ నీటిలో ఉన్న సమస్తమును సృష్టించిన వాడవు నీవే, ఈ మానవులను కలుగజేసిన మానవులను నిర్మించిన వాడవు నీవే. ఎప్పుడైనా దేవుణ్ణి ఆ విధంగా ఘనపరిచావా? ఆ దేవుణ్ణి ఆ విధంగా మహిమపరుస్తున్నావా? స్తుతులు చెల్లిస్తున్నావా? ఏమన్నాడు ఇక్కడ? నాదా, సత్య స్వరూపి, సత్యానికి రూపము నీవు. అసలు సత్యం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. సత్యము, ఈ భూమి మీద, ఈ లోకములో సత్యము యేసు. ఏది ఇక మీరు సత్యమని నమ్మొద్దు. అన్ని అభూత కల్పాలే, అన్ని అబద్ధాలే. అబద్ధాలతో నిండి ఉన్నది ఈ లోకం. యేసుక్రీస్తు మాత్రమే సత్యము. అబద్ధాన్ని ఆరాధించొద్దు, అబద్ధాన్ని పూజించొద్దు. సత్యమైన యేసుని మాత్రమే ఆరాధించు, సత్యమైన యేసుక్రీస్తుని మాత్రమే పూజించు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యం ఏమిటి? ఇప్పుడు సత్యము యేసుక్రీస్తు అన్నావు. యేసుక్రీస్తు ఎవరు? నీ వాక్యమే సత్యం అన్నాడు. వాక్యము సత్యము. తండ్రి, ఇదిగో నీవిచ్చిన వీరిని నేను వాక్యమందు ప్రతిష్ఠించుచున్నాను అన్నాడు. ఇప్పుడు మనం వచ్చామండి ఇక్కడికి, దేవుని సన్నిధికి వచ్చాం. వచ్చినంత మాత్రాన ప్రయోజనం లేదు. తండ్రి తండ్రి అని నీవు ఎంత పిలిచినా దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేవు. ఆయన చిత్తం ఏమిటో జరిగించాలి. ఆయన చిత్తం ఏమిటి? ఆయన చిత్తాన్ని గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? అంగీకరించావా? ఆయన చిత్తాన్ని ఎప్పుడైనా నీవు అనుసరించావా? హలో, వినండి, జాగ్రత్తగా వినండి. ఆయన చిత్తం ఏమిటంటే, ఆయన వాక్యములో మనందరము ప్రతిష్ఠించబడాలి. మనందరము వాక్యానుసారంగా నడవాలి. వాక్యము మన జీవితంలో పని చేయాలి. ఈ రోజున వాక్యంతో సంబంధం లేదు. ప్రార్థన చేస్తారు, మంచిదే, నేను కాదంటలేదు. వాక్యం ఉందా? దేనిని నువ్వు ఈ లోకములో ఎక్కువగా ప్రేమిస్తున్నావు ఒకసారి ఆలోచించు. ఇప్పుడు ఒక విశ్వాసి యొక్క భ్రష్టత్వం ఎప్పుడు అర్థమవుద్దు చెప్పండి?
మీరు మందిరానికి వస్తున్నారు, బైబిల్ పట్టుకొని వస్తున్నారు, ఇక్కడ కూర్చుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. మిమ్మల్ని చూస్తే, ఎవరైనా చూస్తే చాలా భక్తి పరులు అనుకుంటారు. అది మీకే వదిలేస్తున్నాను. ఇప్పుడు మీ యొక్క భక్తి ఎప్పుడు బయటపడుద్ది? మీరు భక్తి పరులో, భ్రష్టులో ఎప్పుడు అర్థమవుద్ది? చెప్పండి చెప్పండి అమ్మా. ఎప్పుడు క్లియర్ గా కనపడుద్దంటే మీ ఇంటిలో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు, మీ ఇంటిలో పెళ్లి జరుగుతున్నప్పుడు నువ్వు భక్తుడువో, భ్రష్టుడువో, భ్రష్టురాలువో, భక్తి పర్రాలువో అర్థమవుతుంది. నీ ఇంట్లో పెళ్లి జరగాలి, అప్పుడు తెలుస్తుంది నీ భక్తి ఏమిటో, నీ బ్రతికేమిటో. దేవుడు చూస్తున్నాడు, ఆయన ఏడుస్తున్నాడు. వాక్యమందు ప్రతిష్ఠించబడాలని ప్రభు చెప్తా ఉంటే, నువ్వు లోకమందు ప్రతిష్ఠించబడి లోక సంబంధమైన కార్యాలన్నీ నీ జీవితంలోనికి వచ్చి సాతానుడు నిన్ను భ్రష్టునిగా చేసేస్తుంది. ఎలా ఉంది అప్పుడు నీ బ్రతుకు? పరిశుద్ధతకి విలువిస్తున్నావా? స్థానం ఇస్తున్నావా? అతను మొదటి మెట్టులోనే భ్రష్టులైపోతారు. ఎప్పుడు పెళ్లి జరుగుతుంది అనుకోండి ఇంట్లో, ఎప్పుడు భ్రష్టులైపోతారు? మొదటి స్టెప్పే. ఏంటా మొదటి స్టెప్? లగ్నం. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎవడు చెప్తాడు నీకు? ఏ దరిద్రుడు చెప్తాడు నీకు? ఫలాని టైము, ఫలాని రోజు. ఈ సిగ్గులేని క్రైస్తవులకి ఎంత చెప్పినా అర్థం కాదు, ఎంత చెప్పినా అర్థం కాదు. నేను కాదండి, మా ఆయన వెళ్ళాడండి అంటే అన్ని విషయాల్లో నీ మాట మీ ఆయన వింటాడు, కానీ ఇప్పుడు వినడా? మా బంధువులండి, బంధువులు నిన్ను పరలోకానికి తీసుకెళ్తారా? దేవుని వాక్యము కన్నా బంధువులు ఎక్కువ? ఎవడైనాను నా శిష్యుడు కోరిన ఎడల, నన్ను వెంబడించాలనే కోరికుంటే ఏం చేయమన్నాడు? తను తాను ఉపేక్షించుకోమన్నాడు. తల్లినైనను, తండ్రినైనను, బంధువులనైనను, అన్నదమ్ములనైనను, ఎవరినైనను ఏం చేయాలా? నా వాక్యం ముఖ్యం, నా యేసు ముఖ్యం, నన్ను రక్షించిన వాడు నా యేసు, నరకం నుండి తప్పించిన వాడు నా యేసు, నా బ్రతుకును పరలోకానికి తీసుకొని వెళ్ళేవాడు నా యేసు. ఎప్పుడైనా చెప్పగలుగుతున్నావా మాట? ఎప్పుడైనా మాటకు విలువిచ్చావా? ఇక తర్వాత అన్ని, ఇక ప్రారంభమే భ్రష్టత్వంలోకి వెళితే ఇక తర్వాత అన్ని మంచి ఆడ జరుగుతాయి. ఏమండి, మంచి ఆడ జరుగుతాయి? మంచిదేమన్నా జరుగుతుందా? నేను చాలా పెళ్లిళ్ళు చేశాను, చాలా పెళ్లిళ్ళకి వెళ్ళాను. అబ్బా, మనస్సు నొచ్చుకుంటూ పెళ్లి చేయటమే, మనస్సు నొచ్చుకుంటూ ఆడ కూర్చోటమే. అలాంటప్పుడు ఎందుకయ్యా లేచి రావచ్చు కదంటే కొన్నిట్లో లేచి వచ్చేసాను. ఇక మరీ విపరీతంగా తట్టుకోలేక. చూడండి, వాక్యములో నువ్వు ప్రతిష్ఠించబడాలి. వాక్యము ముఖ్యం. ఏమండి, ఆచారాలు కాదు, ఆచారాలు ముఖ్యం కాదు. ఆచారాలు చేసుకునే పనైతే నువ్వు ఆ పాత దాంట్లోనే ఉంటాం బెస్ట్. ఎవడండ నిన్ను? వాళ్ళు హిందువులు కనుక వాళ్ళు అలా చేసుకుంటున్నారు, తప్పే ఉంది. వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ ఆచారం. నువ్వు క్రైస్తవుడు అయ్యే ఆచారం కాదు, వాక్యం వాక్యం వాక్యం. ఓ పెళ్ళనే కాదండి, అన్ని గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఒకసారి ఒక గృహప్రవేశం వెళ్తే ఇంటి నిండా ఉప్పు జల్లు ఉంది. ఇంటిలంతా మళ్ళీ ఏముందంటే ఆ పేడ మరకలు ఉన్నాయి. పేడ మరకలు ఉన్నాయి అంటే ఒక గదిలో ఆ ఆవును దేన్నో కట్టేసి ఉంచారు. అరే సిగ్గులేదా క్రైస్తవుడా?
ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏమని చెప్పాలి నీకు? బైబిల్ ఏం చెప్తుంది? ఇక నీకు బైబిల్ ఎందుకు? అదే వాక్యము చాలా వాక్యం ఏం చెప్తా చెయ్యి. వాక్యం నువ్వు గృహప్రవేశం వెళ్ళే ముందుగా ఉప్పు జల్లాలని ఎక్కడన్నా రాసి ఉంటే జల్లు. ఒక ఆవును తీసుకొచ్చి మీ ఇంటి నిండా దాన్ని ఉత్సవోయించండి అని బైబిల్ ఎక్కడన్నా ఉంటే పోయించు. లేని దాన్ని ఎందుకు చేస్తున్నావు? లేని దాన్ని ఎందుకు కల్పించుకుంటున్నావు? వాడెవడో చేశాడని, వాడెవడో చేస్తున్నాడని నువ్వు కూడా అలాగే ఎందుకు అయిపోతున్నావు? సత్యము సత్యము నాదా సత్య స్వరూపి, సత్యానికి రూపం నీవే. భక్తులు చెప్తున్నారు కదా, సత్యం నేనే సత్యం అని ప్రభు చెప్పాడు కదా. నీ వాక్యమే సత్యం అని చెప్తుంది కదా. ఆ వాక్యమునందు ఇదిగో ఈ వీరిని నేను ప్రతిష్ఠించున్నానని ప్రభు చెప్పాడు కదా. ప్రతిష్ఠించబడ్డావా నీవు? నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఏమిటంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు, వారు ఇష్టం వచ్చినట్లుగా కార్యాలు జరుగుతారు. భక్తి ప్రార్థనకు వచ్చేటప్పుడు, ఆదివారం వచ్చేటప్పుడు మాత్రం చాలా భక్తిగా వస్తుంటారండి. అసలు ఎలాగ సాధ్యపడుద్ది అది నాకు అర్థం కాదు. క్రైస్తవులందరూ అంతే, నాకు అర్థం కాదు. వచ్చేటప్పుడు మాత్రం చాలా భక్తిగా వస్తారు, మరి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిన తర్వాత ఎలా బ్రతుకుతున్నావు? అరే ప్రభువు ఎక్స్రే కళ్ళండి, మన అంతరాత్మలో ఉన్నటువంటిదంతా కూడా తేటగా చూడగలిగిన కన్నులు గలవాడు, నీ సమస్తము ఎరిగినవాడు. ఆయన ఎదుట నువ్వు నటిస్తే కుదురుదా? నటిస్తే కుదురుదా? నటిస్తే ఊరుకుంటాడా? ప్రభు ఖచ్చితంగా చెప్పాడు, నువ్వు ఇక్కడ ఎన్ని వేషాలు వేసినా ఆయనకి అన్ని తెలుసు, నువ్వు చేసే అన్ని తెలుసు ఆయనకే. ప్రభువా 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 ప్రభు అని ఎన్నిసార్లు అంటే మాత్రం చీ 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 అంటుంటాడు ఆయన. పరిశుద్ధమైన పెదవులతో పిలువు ప్రభు అని, పరిశుద్ధమైన మనస్సాక్షి కలిగి పిలువు. ఆయనంటే తర్వాత అంటాడు, సత్యస్వరూపి పరిశుద్ధుడా. ఎవరు పరిశుద్ధుడు? సత్యం అంటే యేసు. ఇప్పుడు పరిశుద్ధుడు ఎవరు? ఆయన జన్మలో పరిశుద్ధత. మనందరము కూడా పురుషుని యొక్క వీర్య కణములతో జన్మించిన వారు, కానీ యేసు ప్రభు అలా కాదు. ఆయన జన్మ పరిశుద్ధాత్మ మరియ గర్భమును ఆవరించినప్పుడు, పరిశుద్ధాత్ముడు ఆవరించినప్పుడు ఆమె గర్భము ధరించినది. పవిత్రమైన గర్భం అది. ఆయన జన్మ పరిశుద్ధమైనది, జన్మలో పాపము లేదు. ఏమండి, కొంతమంది అనుకుంటారు ఆయన రక్తం కూడా ఆదాము రక్తమే అని అనుకుంటారు. ఆదాము రక్తం అయితే ఇంకా ఆయన రావాల్సిన అవసరం ఏముంది? ఎంతో మంది ప్రవక్తలు రక్తాన్ని చిందించారు కదా, కొట్టబడ్డారు, బలిపీఠం దగ్గర చంపబడ్డారు, హతమార్చబడ్డారు. ప్రారంభంలోనే హేబేలు రక్తము చిందించబడింది, ప్రవక్తలందరూ హతసాక్షులయ్యారు. మరి ఇంకెందుకు? యేసు జన్మ పరిశుద్ధము, యేసు జీవితం పరిశుద్ధం, యేసు రక్తము పరిశుద్ధం. నిష్కలంకమైన రక్తము,
పవిత్రమైన రక్తము, గొర్రె పిల్ల వంటి నిష్కలంకమైన రక్తము చేత మీరు విమోచించబడితిరని ఎరుగురా. ఆ రక్తములో పాపం ఉంటే, ఆ రక్తంలో తేడా ఉంటే నీకు నాకు విమోచన ఎక్కడ దొరికేది? పాప పంకిలమైన మనుషులమైన మనకు ఎక్కడ దొరికేది? దొరికేదా? దొరకదు కదా. ఆయన పరిశుద్ధుడండి. ఎక్కడైనా బోధలు ఏదైనా చెప్తే ఏయో మాటలు 4 కొటేషన్లు తీసుకొచ్చి యాడ్ చేస్తూ ఉంటే నమ్మమాకండి. ఒక్కొక్కడు అంటాడు విగ్రహాలకు పెట్టింది తినొచ్చు అంటాడు. తినొచ్చు అంటే విగ్రహారాధన చెయ్యి, ఏమైంది? వీళ్ళు హతసాక్షులైంది విగ్రహానికి మొక్కనందువల్లనే కదా. వీరు హతసాక్షులైంది విగ్రహాలకు పెట్టిన నైవేద్యము భుజించినందువల్లనే కదా. విగ్రహాలకు బలి అర్పించినందువల్లనే కదా. విగ్రహారాధన పాపమైతే విగ్రహాలకు పెట్టింది కూడా పాపమే. గతంలో చెప్పాను చాలా వాక్యాలు మీకు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. యేసుక్రీస్తు రక్తము, నిష్కలంకమైన రక్తము, పాపము లేని రక్తము, పరిశుద్ధమైన రక్తము చేత మన పాపములన్నీ కడుక్కుంటున్నాడు. యేసు ప్రభువే ఇదిగో నా నిబంధన రక్తం అన్నాడు. దీనిని మీరు సేవించాలి నేను వచ్చేంత వరకు. ఇది కట్టడా. ఆయన పరిశుద్ధుడండి, పవిత్రుడు, పరిశుద్ధుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు జన్మ గాని, జీవితం గాని, ఆయనటువంటి నడవడిక గాని అంత పరిశుద్ధమే. ఇవన్నీ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. నీవెంత పరిశుద్ధుడువో అంటే విడమర్చి ఇక్కడ రాయలేదు, కానీ ఆ మాటలోనే అర్థమవుతుంది. నాథా, సృష్టిని సృష్టించిన సృష్టికర్త, ఈ సృష్టిని నడిపిస్తున్న నాథుడా, కలగజేసిన వాడా, సత్య స్వరూపి, సత్యమైన యేసు, సత్యమైన నీ వాక్యములో మమ్మల్ని ప్రతిష్ఠించిన వాడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ రక్తము చేతే మమ్మల్ని విమోచించిన వాడా. ఈ విధంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. వారందరూ ప్రార్థన చేస్తున్నారు. అంటే ప్రార్థనకు ముందు స్తుతి చెల్లిస్తున్నారు, స్తోత్రములు చెల్లిస్తున్నారు. నీవు కూడా దేవుని గుణ లక్షణం. ఆకాశమందున్న మా దేవుడా, సకల యుగములకు తండ్రి, సకల యుగములకు రాజా, మమ్మలను పోషిస్తున్నవాడా, మమ్మల్ని నడిపిస్తున్నవాడా, మాకు ఆరోగ్యం ఇస్తున్నవాడా, మా ఎడల ఆ ప్రేమ కలిగిన వాడా. ఇవన్నీ దేవుణ్ణి కనపరుస్తూ ప్రార్థన చేయండి, స్తుతించండి. స్తుతించమంటే నోరు తెరవరు, ప్రార్థించమంటే నోరు తెరవరు. రేపటి నుంచి 5 రోజులు ఉపవాస కోటాలు, విజ్ఞాపన కోటాలు. ఉపవాసం ఎట్ట ఉంటారో నాకు తెలియదు. మీరు ఉప్మా తిండి ఉంటారో, ఏమండి యాపిల్ కాయలు తిని ఉంటారో, ఏమండి దానిమ్మకాయలు తిని ఉంటారో, అరటికాయలు తిని ఉంటారో, ఏమండి ఉపవాస కోటాలకు అరిసెలు వండుకొచ్చారు. ఒకసారి తలా 2 ఇచ్చారు. అది తిని మంచినీళ్ళు తాగితే ఖాళీ, కడుపు నిండిపోయింది. ఇంకేం ఉపవాసం? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే కొన్ని శక్తులను ఎల్లగొట్టగలుగుతాం. అయ్యా మేమెందుకు దాన్ని ఎల్లగొట్టలేకపోయాము? మా వల్ల కాలేదు. ఏంటంటే కొన్ని ప్రార్థన వల్ల అవుతాయి. అది కింద ఫుట్ నోట్లో రాసి ఉంటుంది, ఉపవాస ప్రార్థన వలనే. ఉపవాస ప్రార్థన చేయండి. సరే, మంచిది. వారు తర్వాత ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. వారు దేవుణ్ణి స్తుతించిన తర్వాత ప్రార్థన. మొదట స్తుతి, తర్వాత ప్రార్థన. మానవుని జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారో తర్వాత చెప్తారు. ముందు మానవుని జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రార్థనే లేదు మీకు. శుక్రవారం విజ్ఞాపన కూడిక రమ్మంటే రారు. దాని విలువ అర్థం కాల. వ్యర్థమైన చోట్లకి ఎక్కడికైనా పరుగులు తెస్తారు.
ఇంట్లో కూర్చొని ఏదేదో చేస్తుంటారు, ఖాళీగా ఉంటారు. ఏమండి, టీవీలు చూస్తుంటారు, వార్తలు చూస్తుంటారు, సినిమాలు చూస్తుంటారు, సీరియల్స్ చూస్తుంటారు. ఈ అన్ని అరే నా సంఘములో మందిరములో విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, నేను ఇక్కడ ఈ సీరియల్స్ చూడొచ్చా, ఈ సినిమాలు చూడొచ్చా, ఈ వార్తలు చూడొచ్చా? వార్తలు చూడు, తప్పులేదు, కానీ ప్రార్థన జరిగే టైంలోనా? అసలు ప్రార్థనకి నీ జీవితంలో విలువ ఎంత ఇస్తున్నావు? నేను చేసుకుంటున్నాలేండి, ఇంట్లో కూర్చొని నాకన్నా ఎక్కువ ఎవరు చేయరండి ప్రార్థన. మరెందుకు విజ్ఞాపన సంఘంలో? ఎందుకు ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే వారి మధ్యలో నేను ఉంటానని విజ్ఞాపన చేశారు? పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా బోరున ఏడ్చింది. ఎందుకు సమాజముగా కూడుకొని ప్రార్థన చేయమన్నాడు? ఏమండి, వారు ప్రయాణాల్లో సమాజం అంతా కూడుకొని ఉపవాసం ఉండి విజ్ఞాపన చేశారు. బైబిల్లో ఎన్ని చోట్ల ఉంది సంఘమంతా కూడుకొని ప్రార్థన చేసినప్పుడు వారు కూడి ఉన్న ఇల్లు కంపించిపోయింది అని ఎందుకు చెప్పారు? ఎవడింట్లో వాడు ఉండి ప్రార్థన చేసుకోవచ్చుగా, చేసుకోవచ్చు కదండి. మరి ఎందుకని? ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన జీవితం. ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? పట్టుదలగా ఉండాలి. రోమాపత్రిక 12:12 చదవమ్మా. రోమాపత్రిక 12:12. రోమాపత్రిక 12 అధ్యాయం 12 వచనం. ఏముంది అక్కడ అమ్మా? నిరీక్షణలో సంతోషం ఉంది. నాకు నిజంగా అప్పుడప్పుడు అనుకుంటానండి, నేను ఒక్కోసారి నేను ధ్యానం చేసుకుంటున్నప్పుడు ట్రైన్లో కూర్చున్నప్పుడు నాకు ఒక నిరీక్షణ ఉంది. నాకు ఇవన్నీ తలుచుకున్నప్పుడు కుటుంబ విషయాలు, సంఘ విషయాలు కొన్ని వేదనను కలుగు చేస్తాయి నాకు. కానీ దేవుని విషయం ధ్యానించేటప్పుడు నాకు సంతోషం, నా నిరీక్షణ. నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నాకు ఒక స్థానం ఉంచాడు దేవుడు. నిరీక్షణ గలవారై సంతోషించుచు, నిరీక్షణలో ఎంత సంతోషం ఉందోనండి. సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. శ్రమలో ఏముండాలి అమ్మా? ఓర్పు ఉండాలి. ఓర్చుకోరు ఎవరు, ఓర్చుకునే విధానమే లేదు. ఆవేశాలు, ఓర్పు లేక, ఓర్చుకుంటే సమస్య అప్పుడుకప్పుడే పరిష్కరించబడుతుంది. ఓర్చుకోకపోతే ఆ సమస్య పెద్దదై కుటుంబాలను అల్లకల్లోలం చేస్తుంది. అల్లకల్లోలం. దాన్ని ఆ మంటలు ఆర్పటానికి ఎంత కావాలో. ఇప్పుడు మంటలు రేగుతున్నాయి రాష్ట్రంలో, చిచ్చుబడింది, భయంకరమైన చిచ్చుబడింది. దాన్ని దేవుడే ఆర్పాలి. సరే, ఆడజోలి మనకెందుకులేండి, వదిలేసి మనం ప్రార్థన చేయటమే. అవన్నీ మన మీద ప్రభావంగా పడతాయి. ఆ సమస్యల్లో మనము కొన్ని తట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. నిన్న సాయంకాలం ఒకడు బాగా బొట్టు పెట్టుకొని, బాగా కండవ ఒకటి వేసుకొని, ఇది వేసుకొని అక్కడ నిలబడ్డాడు. నేను కూడా అక్కడికి వెళ్ళాను. నా పక్కన పాస్టర్ గారు వందనాలండి అన్నాడు. ఇంకొకడు ఎవడు దారిని పోతా. అప్పుడు నన్ను అన్నాడు, నువ్వు పాస్టర్వా అన్నాడు. అవును. మీ విషయం తెలుస్తామండి తొందరలోనే, మీ విషయం తెలుస్తాం తొందరలోనే. వచ్చేసింది, దగ్గరకు వచ్చేసినాయి రోజులు.
ప్రియులారా, మరి నేనేం చెప్పాలి? రోమా ప్రభుత్వం నుంచి తేలుస్తున్నారయ్యా. రోమా చక్రవర్తుల కన్నా మీరేమన్నా గనులు కాదు, మీరు గొప్పవారు కాదు. వాళ్ళ వల్లే కాలేదు, మీరేం చేస్తారు? కానీ అక్కడంతా ఈ చుట్టుపక్కల మనం ఇంకెక్కువగా మాట్లాడితే చాలా సమస్యలు అవుతాయి. అందుకని చాలా జాగ్రత్తగా, పావురం వలె నిష్కాపలంగా, పాము వలె తప్పించుకొని వెళ్ళిపోవాలి. మన ప్రభు మనల్ని వదిలిపెట్టడం, మనకు వదిలిపెట్టడం మనల్ని. ఆయన రక్షించిన దేవుడు మనల్ని వదిలిపెడతాడా? మన చుట్టూ కంచి వేస్తాడు, మనల్ని ఎవడు ముట్టుకోలేడు, లేకుండా చేస్తాడు. అయితే కొన్ని శోధనలకు మనం నిలబడాలి. ఏమన్నాడు? నువ్వేమన్నా చేసుకో, వాడి ప్రాణమునకు మాత్రము ప్రాణాని మీద మాత్రం నీకు అధికారం లేదన్నాడు ఏబు విషయంలో. కనుక ప్రభునందు ప్రియులారా, కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ప్రార్థన యందు పట్టుదలగా ఉండాలి. అసాధ్యమైన వాటిని సాధ్యము చేసేది ప్రార్థన ఒక్కటే. ప్రార్థన ఒక్కటే. పేతురు సంకెళ్ళు తెగిపోయాయి ప్రార్థన చేస్తే. ఎన్ని సందర్భాలు కనపడుతున్నాయో ప్రార్థన ద్వారా విజయం. శత్రువులు వారికి వారే పొడుచుకొని చచ్చారు ప్రార్థన చేస్తే. రేపు వాళ్ళకే పెడతాడు దేవుడు. మీరు చూడండి, వాళ్ళకి వాళ్ళే తొక్కుకుంటారు, ఒకళ్ళొకళ్ళు తొక్కుకుంటారు. ఆ రోజు కూడా అతి సమీపంలో రాబోతుంది. కనుక జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే లోకములో, రాష్ట్రంలో జరుగుతున్నాయి కనుక, మనము భరించాల్సిన పరిస్థితులు వచ్చాయి కనుక మనం ఏం చేయాలంటే ప్రార్థన మాత్రమే చేయాలి. అడుగుడి మీకు ఇవ్వబడు. ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. చూడండి, ప్రార్థన చేయవారి వైపు మన దేవుడు దృష్టి పెట్టున్నాడంట. కీర్తనకారుడు 102:17 చూడండి. 102:17 అమ్మా. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. చూడండి, మనము ప్రార్థన చేయాలి. శోధన నుండి మనం కాపాడబడతాం. శరీరధారిగా యేసు ప్రభు లోకములో ఉన్నప్పుడు ఆయన ఎలా ప్రార్థన చేశాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము అదే చూడండి. ఆయన శరీరధారి అయి ఉన్న రోజులలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. శరీరధారి అయి ఉన్న దినాల్లో మహారోదనతోనూ కన్నీటితోనూ. ఒక సేవకుడంట ఒక ప్రాంతం వెళ్ళి పైన నాయకుడు పంపించాంట. అక్కడికి వెళ్ళి నువ్వు సంఘం కట్టమని. 7 సంవత్సరాలు కష్టపడితే ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు. ఆ నాయకుడు ఏమయ్యా ఏంటంటయ్యా, నేను 7 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు. అయితే ఒక పని చేయి, ఈ 8వ సంవత్సరం నువ్వు ఒక పని చేయి, ఇప్పుడు నువ్వు కన్నీటితో సేవ చేయమన్నాడు. కన్నీరు కార్చటం ప్రారంభించాడు. కన్నీటితో విత్తువాడు సంతోషముగా పంట కోసుకుంటాడు, పనులు పోగు చేసుకుంటాడు. కన్నీటి ప్రార్థన ఎలా ఉండాలి? ప్రార్థన కన్నీటితో
ప్రార్థించు. సంఘం కట్టబడుద్ది, సమస్యలు తీర్చబడతాయి, ఆటంకాలు తొలగిపోతాయి. ప్రార్థన చేసేవాళ్ళు అలా చేయండి. నీ కుటుంబంలో నీ సమస్యలు తొలగలేదంటే నీ కన్నీటి ప్రార్థన చేయట్లేదని అర్థం. కన్నీటితో ప్రార్థన చేయండి. చాలా మందికి ఇంకెక్కడొస్తాయండి, ఈ హృదయం ఎండిపోయింది, కన్నీరు ఏడొస్తాయి. ఈ పెదాలతో ఆ స్తోత్రం ప్రభువా నాకు ఆ పని చేయి ఈ పని చేయి అని అడగమంటే అడుగుతాం, కానీ మా హృదయం ఎండిపోయింది కదండి. నీరు ఎక్కడి నుంచి వస్తాయి? ఎండిన హృదయంలో నుంచి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఎండిన చెరువులో నుంచి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? మరలా దాన్ని వర్షంతో నింపుకో. నీ హృదయాన్ని వాక్యముతో నింపుకో. నీ హృదయం జలమయమైపోవాలి. కన్నీరు కారిస్తే కన్నీరు రావాలి. ప్రార్థన దేవుని చిత్తానుసారమై ఉండాలి. విధేయతతో చేయాలి. ప్రార్థన విశ్వాసంతో చేయాలి. ప్రార్థన ఆసక్తితో చేయాలి. ప్రార్థన పట్టుదలతో చేయాలి. అలాగూ ప్రార్థన చేయండి. ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రభువు మిమ్మల్ని కనికరిస్తాడు. ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో ఉన్న ఈ ఆత్మలు, బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలు ప్రభువుని స్తుతించాయి. నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా అన్నాయి. ఆ తర్వాత ప్రార్థన చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. ఇప్పుడు ఆ మాట చెప్పడానికి టైం లేదు, అయిపోయింది కదా టైం. వచ్చేవారం చెప్తాను వాళ్ళు ఎందుకు ఆ విధంగా ప్రార్థన చేశారో వచ్చేవారు. కనుక ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రార్థన చేద్దాం. ప్రభువా స్తోత్రములు స్తోత్రం, స్తుతిద్దాం, కనపడతాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.